టిఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ కె కేశవరావు గారు, వేదికను అలంకరించిన గౌరవ పార్లమెంట్ సభ్యులు, మంత్రివర్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, స్థానిక జిల్లా పరిషత్ చైర్మన్ గారు, స్థానిక మేయర్ గారు, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ మరియు కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, సభకు హాజరైనటువంటి అక్కా చెల్లెలకు, అన్నదమ్ములకు అందరికీ నా నమస్కారం. కరీంనగర్లో ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. ఇట్లా 2 సభలు జరుగుతున్నాయి. ఒకటేమో లోపల జరుగుతుంది, ఇంకోటేమో ఏలేంటి కట్ట మీద జరుగుతుంది. కట్ట మీద కట్ట మైసమ్మలు ఉంటారు, కానీ చాలా మంది 30,000 మంది మైసన్నలు ఉన్నారు. ఇవాళ దిగుమని రసమై బారిసని మాట్లాడితే దిగుతారట, బతిలాడితే కూడా. మాకు అటు నీళ్ళు కనబడుతున్నాయి, మళ్ళీ నీళ్ళంతా సముద్రం వల్ల మంది కనబడుతున్నారు. ఈయనే మంచిగా ఉన్నది, ఆయనతో మీరులే చడిపోయారు, మీరు బోకులు సుమా. సంతోషం. 20 ఏండ్ల కింద ఇదే గడ్డ మీద తెలంగాణ తెస్తా అని నేను ఒక మాట మాట్లాడాను. అక్కడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో బహిరంగ సభ పెట్టి తెలంగాణ తెస్తా అని చెప్పి నేను మాట్లాడితే చాలా అవహేళన చేసినారు, చాలా తీసి పారేసినట్టు మాట్లాడినారు. ఇది సాధ్యమయ్యే పనా? చాలా పెద్ద పెద్దోళ్ళంతా పోయిండ్రు, ఈయనతో ఏమవుతుంది బక్కపేదంతో మాట్లాడారు. చాలా మంది చాలా రకాలుగా విమర్శలు చేసినారు. అప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే గిదేంద్ర నాకు అర్థం కాదు, మగల పుట్టింది పుబ్బల పోతుందని మాట్లాడాడు. 3 నెలలే మీరు రోజు చూస్తాను టీవీలలో. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది ముచ్చట అంటే, తెలంగాణలో ఈ కేసీఆర్తో ఏమవుతుంది, ఏమి కాదు, ఏమి చేసినా కర్త దర్త నేనే అని మాట్లాడిన చంద్రబాబు నాయుడు 3 నెలల నుంచి నన్ను ఒక 3,000 తిట్లు తీసిండి. ఇప్పుడు నేనంటే ఇప్పుడు ఆయన ఆంధ్రలో ఓడిస్తాను భయపడుతున్నాడు. ఎక్కడి కేసీఆర్, ఎక్కడికి బాయ్? మీ అందరి దీవెన, మీ అందరి ప్రేమ, తెలంగాణ వచ్చుడు కాదు, ఇలా దేశానికే ఒక మోడల్గా, ఒక మార్గదర్శకంగా మనం తయారై ముందుకు పోతా ఉన్నాం. అన్ని విషయాలు మీ కళ్ళ ముందు ఉన్నాయి. ఎన్నికలు కాబట్టి, పద్ధతి కాబట్టి, సభలు జరపాలి కాబట్టి, మీకు చెప్పాలి కాబట్టి చెప్పడం కానీ మీకు తెలియని విషయం ఏది లేదు, అంతా మీ కళ్ళ ముందే ఉన్నది. ఒకటే ఒక మాట దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి కోరుతా ఉంది. ఇలా తెలంగాణ యావత్ ప్రజలకు ఈ కరీంనగర్ వేదికగా నేను అప్పీల్ చేస్తా ఉన్నా. 5 ఏండ్ల తెలంగాణ ఎట్లుండే, 5 ఏండ్ల కింద ఇవాళ ఎట్లున్న తెలంగాణ? 5 ఏండ్ల కింద కరెంట్ ఎట్లా ఉండే? యాద్ చేసుకుంటే భయం అవుతుంది. ఆ పేలిపోయేటువంటి ట్రాన్స్ఫార్మర్లు, కాలిపోయే మోటార్లు, కరెంటు షాకులు కొట్టి చచ్చిపోయి లేచిపోయే శవాలు, హృదయ విదారకంగా పూర్తి దుఃఖపూరితంగా ఉండే. ఈరోజు నేను చాలా గర్వంగా ఇదే కరీంనగర్ గడ్డ మీద నేను చెప్తా ఉన్నా, యావత్తు భారతదేశంలో విద్యుత్ తలసరి వినియోగంలో తెలంగాణ నంబర్ 1 స్టేట్ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇది నేను చెప్తలేను, భారతదేశ విద్యుత్ ప్రాధికార సంస్థ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పిన మాట. సర్టిఫికెట్ నాకు నేను ఇచ్చుకోవలేను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన సర్టిఫికెట్. ఎట్లా సాధ్యమైంది ఇది? 30 ఏళ్ళు అంతకుముందు గోసపడ్డం. ఎన్ని లక్షల మోటార్లు కాలిపోయినాయి, సంవత్సరానికి ఎన్ని కాలినాయి, ఎన్ని వేల కోట్లు మన రైతులు మునిగిపోయినరు. ఇలా బాధలు పోయినాయి. ఒక ప్రాజెక్టు కట్టాలంటే ఈ ఎల్ఎండి ఎన్నేళ్ళు కట్టిన మనం చూడంగా ఇయాలిటీ కోసం ముట్టలే. దీనికి వెళ్ళి పోయే కాలువ ఇంకా కూడా నల్గొండ జిల్లా ఇంకా కాలే, వరంగల్ జిల్లాలో కూడా ఇప్పుడిప్పుడు అవుతా ఉంది. ఇంకా మహబాదు,
దూర్నకల్ ఆ ప్రాంతాల్లో ఇప్పుడు కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా 40 ఏళ్ళు ఇవాళ కాళేశ్వరం ఎట్లా నడుస్తూ ఉంది, ఎంత స్పీడ్గా జరుగుతూ ఉంది, ఏం కారణం చేతి జరుగుతూ ఉంది. ఆనాడు ఒక ప్రాజెక్టు కట్టానంటే దశాబ్దాలు, 40 ఏళ్ళు 30 ఏళ్ళు, ఇవాళ 4 ఏళ్ళు కాళేశ్వరం చివరి దశకు వచ్చింది. ఒక 6 నెలల తర్వాత ఇదే కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరం ఒకసారి మనం స్విచ్ ఆన్ చేస్తే 4 సజీవ జలధారలు మీ కళ్ళ ముందు సాక్షాత్కారం అయితే మీరే చూడబోతారు. ఒక 5-6 నెలల తర్వాత జూన్ కాకపోతే జూలై, జూలై కాకపోతే ఆగస్టు, గ్యారంటీగా ఈ వర్షకాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ అయిపోతా ఉంది. ఇంతకుముందే వస్తా ఉంటే దేశపతి శ్రీనివాస్ మిత్రుడు నా ఎంబడి ఉండే రేణిగుంట కాడ నేను చూపించిన శ్రీనివాస్గా ఇదే ఆఖరి మనం చూసేది, ఈ బ్రిడ్జి కింద ఎప్పటికి నీళ్ళే ఉంటాయి, ఎండిపోయిగా మళ్ళీ మనం బతుకున్నాక చూడము అని చెప్పిన నేను. ఒకసారి కాళేశ్వరం స్విచ్ అయిపోతే కరీంనగర్ జిల్లాలో అమృత దారలు బారినట్టుగా 4 జలధారలు ఉంటాయి. ఒకటి 180 కిలోమీటర్ల పొడవుంది ఈ జిల్లాలో మానేరు నది. అప్పర్ మానేరు ప్రాజెక్టు నర్మాల చెరువంటారు దాన్ని. అప్పర్ మానేరు దగ్గర మొదలు పెడితే మిడ్ మానేరు ఎల్ఎండి నుంచి పోయి మంతెన దగ్గర గోదావరిలో కలిసేటప్పటికి 180 కిలోమీటర్ల పొడవు ఉంది. 365 రోజులు అది నిండే ఉంటుంది. పొద్దున్నే మాట్లాడాను రాజేందర్ గారితో. అటు ఆయన నియోజకవర్గం కావచ్చు, కొన్ని మానకొండూరు బాలకృష్ణ నియోజకవర్గం కావచ్చు, కొన్ని చెక్ డ్యామ్లు కట్టిన ఒక 3, 4, 5 కట్టింది. ఇంకొక 30-40 రావాలి. 180 కిలోమీటర్లలో మొత్తానికి మొత్తం ఒక సజీవ జలధారలాగా, జల దృశ్యంలాగా, కన్నుల పండుగలాగా మానేరు నది విలసిల్లాలి. రాబోయే 5-6 నెలల్లో, ఒక సంవత్సరంలో ఆ దృశ్యం మీ కళ్ళతో మీరే చూడబోతారు. వరద కాలువ ఎన్నేళ్ళైంది చూడబట్టి మనం నీళ్ళు రాలే, కళ్ళకి ఏడిసినాం, బాధలు పడ్డాం, ఉద్యమాలు చేసినాం, పాదయాత్రలు చేసినాం, కానీ రాలే. కానీ ఈరోజు అదే వరద కాలువను రిజర్వాయర్గా మార్చి శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవ పథకం కింద కాళేశ్వరం నీళ్లతో శ్రీరామ్ సాగర్ నింపడానికి దాన్ని 1.5-2 టీఎంసీల నీరు నిల్వ ఉండే రిజర్వాయర్గా మార్చుతా ఉన్నాం. దాదాపు 124 కిలోమీటర్ల పొడవు ఎస్ఆర్ఎస్పీ కట్టకాడ మొదలు పెడితే మన వేములవాడ నియోజకవర్గం సంఖ్యపల్లి కాడ మూలవాగలు కలిసేదాకా 124 కిలోమీటర్లు ఉంటుంది. అది సంవత్సరం పొడుగుతా 365 రోజులు నిండే ఉంటుందని నేను మనవి చేస్తా ఉన్నా. అదొక జలధార ఉంటుంది. కాళేశ్వరంలో తరగని జల సంపద ఉంది కాబట్టి కాకతీయ కాలువ కరీంనగర్ జిల్లాతో పాటు వరంగల్, నల్గొండ జిల్లాలకు కూడా 2 పంటలకు నీళ్ళిచ్చే విధంగా సుమారు 10-11 మాసాలు ఆ కాలువ పారుతూనే ఉంటుంది. కాకతీయ కాలువ కూడా నిండు గర్భిణిలాగా 2 ఒడ్డు పట్టుకొని 10 నెలలు పారుతూనే ఉంటుంది. అదొక జలధారగా మారిపోతుంది. వీటిని మించిన మరో అద్భుతం మనం కడుతున్నటువంటి దేవాదుల కాడ కడుతున్న తుపాకులగూడెం కావచ్చు, మేడిగడ్డ బ్యారేజ్ కావచ్చు, అన్నారం కావచ్చు, సుందిల్ల కావచ్చు, ఇప్పటికే అయిపోయిన ఎల్లంపల్లి బ్యారేజ్ కావచ్చు, పైన మనం కడుతున్న సదరమాట్ నిర్మాణం కావచ్చు. 250 కిలోమీటర్ల గోదావరి ఒక సముద్రంలాగా మనకు కనపడతా ఉంటుంది. గోదావరిగా ఎండిపోయేది మనం చూడం. గతంలో నేను ఉద్యమంలో తిరిగేటప్పుడు ఎప్పుడు మంచిర్యాల మీటింగ్ పోయినా, అటు రాయపట్నం నుంచి పోయినా, ఇటు రామగుండం నుంచి పోయినా, ఎన్ని పైసలు వేసినో భగవంతుని గారికి ఖచ్చితంగా కారు ఆపి జేబులో కలిసి చిల్లర పైసలు తీసి తల్లి గోదావరి మా భూమి మీదకి ఎరడేస్తామని చెప్పి దండం పెట్టి ఏడ్చిపోయేటుంది. రామగుండం దగ్గర ఈ చిన్నపిల్లగారు ఉత్తవచ్చినట్టు పోయేది దార. ఉన్నదా గోదావరి ఎండిపోయిందిరా, మాయమైందిరా అని భయమయ్యేది. అటువంటి గోదావరి రామగుండం దగ్గర మంచిర్యాల బ్రిడ్జి కింద 365 రోజులు నిండే ఉంటుంది, ఎండే సమస్యనే లేదు. అట్లా 250 కిలోమీటర్ల గోదావరి సజీవంగా మనకు సాక్షాత్కరించబోతా ఉన్నది రాబోయే 4-5 నెలల తర్వాత. ఈ 4 జీవధారలతోని
పాలు పొంగే కరీంనగర్ అన్ని రాబోయే 4-5 నెలల తర్వాత మనం చూడబోతా ఉన్నాం. ఇది ఎట్లా సాధ్యమైంది? దశాబ్దాలు కాలే, నాయకులు లేరా, మంత్రులు లేకుండా, ముఖ్యమంత్రులు లేకుండా, ఎందుకు లేకుండా బ్రహ్మాండం నాకన్నా దొడ్డుండ్రి, నాకన్నా ఎత్తుండ్రి. పని జరగలే, చెయ్య కూర్చుంటే చేస్తే అవుతుంది, దంబచనాలు కొడితే కాదు. కరెంటు మంచిగా బట్టి నోటికెళ్ళి మాట్లాడితేనే అవుతుంది. ప్రాజెక్టు ఇంత వేగంగా జరుగుతున్నాయి. నిన్నగాక మొన్న మీరందరూ పేపర్లు చదివినారు, టీవీలో చదివినారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చివరి దశ పనులు కాళేశ్వరానికి, రెండవ దశ పనులు పాలమూరుకు 30,000 కోట్ల రూపాయలు రుణం మంజూరు చేసినారు. చిన్న విషయం కాదు. ఎవరైనా పైసలు ఇవ్వాలి, అప్పు పుట్టానంటే పచార కావాలి. అటువంటి గౌరవాన్ని సంపాదించుకున్న తెలంగాణ. మీకు పరిపాలన చేయరాదు, రాష్ట్రం అయితే మీతో కాదు అన్న తెలంగాణ ఎవరైతే అన్నారో వాళ్ళకంటే 1000 రెట్లు అద్భుతమైన పద్ధతిలో ముందుకు పోతా ఉన్నది. ఇదంతా ఎట్లా సాధ్యమైంది? ఎన్ని విషయాల్లో ఇలా దేశంలో మనం నంబర్ 1 ఉన్నాం. 14-15 సంవత్సరంలో ధాన్యం సేకరించింది కేవలం 24 లక్షల టన్నులు. 17-18లో, 18-19లో ధాన్యం సేకరించింది 54 లక్షల టన్నులు. 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం కాబట్టి, నీళ్లుండే ప్రాంతాల్లో పంటలు పెరిగినాయి కాబట్టి 24 లక్షల టన్నుల నుంచి 54 లక్షల టన్నులకు పోయింది తెలంగాణ. మనం కొనుకొచ్చుకున్నాడు కాదు, మన దగ్గర నుంచి ఇలా కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్ర ఈ రాష్ట్రాలు కొనుక్కుంటా ఉన్నాయి. ఇదంతా ఎట్లా సాధ్యమైంది? కేవలం 4 ఏళ్ల టైంలో కొత్త రాష్ట్రం. ఒకప్పుడు దారి తెన్నులేని రాష్ట్రం. అంటే చేస్తే, కష్టపడితే, మనసు పెడితే, మేధస్సును కరిగిస్తే అన్ని సాధ్యమవుతాయి. ఎన్ని రంగాలలో ఇలా తెలంగాణ నంబర్ 1 ఉంది మీ అందరికీ తెలుసు. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్ 1 దేశంలో. ఆదాయ వృద్ధి రేట్లో తెలంగాణ నంబర్ 1. రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయడంలో దేశంలో నంబర్ 1. కేసీఆర్ కిట్స్ అందించి పేద మహిళలకు వైద్య సదుపాయం చేయడంలో దేశంలో నంబర్ 1. వ్యవసాయానికి ఎక్కువ నిధులు ఖర్చు పెట్టే ఏకైక రాష్ట్రం తెలంగాణ నంబర్ 1. విదేశాల్లో చదువుకునే పిల్లలకు 20 లక్షల స్కాలర్షిప్ ఇస్తూ దేశంలో తెలంగాణ నంబర్ 1. సోలార్ విద్యుత్తులో నంబర్ 2. గొర్రెల పంపిణీలో నంబర్ 1. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నంబర్ 2. ఇట్లా ఈ విధంగా అద్భుతంగా ముందుకు పోయినాం. ఇవాళ దేశంలో కొంతమంది మాట్లాడుతున్నారు, కేసీఆర్ 16 ఎంపీలు గెలిస్తే ఏం చేస్తావు, జాతీయ పార్టీలు కావాలి. జాతీయ పార్టీలు ఉన్నాయా ఈ దేశంలో? ఇలా జాతీయ పార్టీల సంగతి నేను చెప్తా, మీరు మనసు పెట్టి వినాలి దయచేసి. జాతీయ పార్టీలు ఏం చేసినాయో, వాళ్ళ తెలివితేటలు ఏందో, ఈ దేశాన్ని ఎట్లా పెడదారి పట్టించినాయో నేను ముందు మాటల్లో మనవి చేస్తాను. 16 ఎంపీలు గెలిస్తే ఏం చేస్తావు నువ్వు అని మాట్లాడుతున్నారు. మీరు గెలిచి ఏం చేసినారని నేను అడుగుతా ఉన్నా. కొన్ని విషయాలు చెప్తే చాలా బాధాకర పరిస్థితులు ఉన్నాయి. ఏ ఒక్క కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో కానీ ఈరోజు దేశంలో, ఏ ఒక్క బీజేపీ పాలించే రాష్ట్రంలో కానీ రైతాంగానికి 24 గంటల కరెంట్ ఇచ్చే రాష్ట్రం ఉన్నదా అని నేను రాహుల్ గాంధీని, నరేంద్ర మోడీని అడుగుతా ఉన్నా. ఇక్కడున్న ఈ గోకరకాయలు కాకరకాయలం కాదు, దమ్ముంటే సమాధానం చెప్పాలి. ఇంకా విచిత్రమైన విషయాల్ని మీకు ముందు మనవి చేస్తాను నేను. ఈ విధంగా ఎన్నో విషయాలలో అద్భుతమైనటువంటి ప్రగతిని మనం సాధించినాం. రైతు బీమా పథకం ఇవ్వాలి ఎన్నడూ ఆలోచించలే ఈ దేశంలో. ఎవరైనా రైతు గాచారం ముంకరై సస్తే దరఖాస్తుకు పోయేది లేదు, దఫ్తర్కు పోయేది లేదు, లంచం ఇచ్చేది లేదు. 10 రోజుల లోపల టంచన్గా వాళ్ళ ఇంట్లో, వాళ్ళ బ్యాంక్ ఖాతాలో 5 లక్షల రూపాయలు జమ అవుతా ఉన్నాయి. మీ అందరికి తెలిసే విషయం. ఇండియాలో ఎక్కడ కూడా ఈ సదుపాయం లేదు. రైతులను పట్టించుకున్న పరిస్థితి లేదు. ఇలా మన రైతు బంధు పథకాన్ని కేంద్రంతో సహా అనేక రాష్ట్రాలు నకలు కొడతా ఉన్నాయి. ఆ విషయం కూడా మీ కళ్ళ ముందు ఉన్నది. మిషన్ భగీరథ
12 రాష్ట్రాల వాళ్ళు చూసి నేర్చుకొని పోతా ఉన్నారు. ఇవన్నీ కూడా ఇక్కడ సాధ్యమైనవి. ఎందువల్ల? కడుపు కట్టుకొని నోరు కట్టుకొని అవినీతి బంధు పెట్టి పని చేసినాం కాబట్టి ఇవన్నీ ఇక్కడ సాధ్యమైనవి. కొత్త రాష్ట్రమైనా దారి తెను లేని పద్ధతులున్నా అద్భుతంగా ముందుకు పోయినాం. ఇదే కాదు, ఇంకా చాలా విషయాలున్నాయి. ఒక మాట చెప్తే మీకు నమ్మకం అనిపించేది, కానీ కఠోరమైన సత్యం. అమిత్ షాని బీజేపీ అధ్యక్షుడు ఉన్నాడు. ఆయన తెలంగాణకు వచ్చినప్పుడల్లా మీకు ఇన్ని డబ్బులు ఇచ్చినాం అన్ని డబ్బులు ఇచ్చినామని మాట్లాడతారు. ఆయన ఏమి ఇచ్చింది లేదు మనకు. రాజ్యాంగబద్ధంగా ఏది రావని అది వస్తూ ఉంది. ఈ సందర్భంలో నేను మీకు ఒక మాట చెప్తా ఉన్నా. చాలాసార్లు మీరు నా మాటలు టీవీల ద్వారా పేపర్ల ద్వారా విని ఉంటారు. తెలంగాణ ధనిక రాష్ట్రం అని నేను చెప్పిన. ఎట్లా ధనిక రాష్ట్రం అంటే ఇండియాను సాధేటువంటి రాష్ట్రాలు, భారతదేశాన్ని పెంచి పోషించి సాధే రాష్ట్రాలు 6-7 రాష్ట్రాలే ఉన్నాయి ఈ దేశంలో. 6-7 రాష్ట్రాలలో మన తెలంగాణ రాష్ట్రం ఒకటి. ఇప్పుడు ఎక్కువ పెరుగుంటుంది. నేను ఏడాది కింసంగా చెప్తా ఉన్నా. తెలంగాణ నుంచి వివిధ పనుల రూపంలో ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, సెంట్రల్ ఎక్సైజ్ కావచ్చు, సర్వీస్ ట్యాక్స్ కావచ్చు, వివిధ పనుల రూపంలో కేంద్ర ఖజానాకు సమకూరే మొత్తం 50,000 కోట్ల రూపాయలు మన దగ్గరికి వెళ్ళిపోయే పైసా. మనకు వాపసు వచ్చేది ట్యాక్స్ డివల్యూషన్ రూపంలో కేవలం 24,000 కోట్లు మాత్రమే. అంటే ఎవరికి ఎవరు డబ్బులు ఇచ్చినట్టు? తెలంగాణ దేశానికి ఇస్తున్నదా, లేదు దేశం తెలంగాణకి ఇస్తున్నదా? అమిత్ షా వచ్చి అడ్డం పొడుగు మాట్లాడితే ఇది నిజం కాకపోతే నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తా, నువ్వు అబద్ధం మాట్లాడినా కాబట్టి ముక్కు నాలుగు క్షమాపణ చెప్పు నేను చెప్పిన. నోరు మూసుకొని దాటిపోయింది. ఈ విధంగా పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తారు. ఇలా మనం దేశానికి సహకరిస్తున్నాం, దేశాన్ని రాస్తున్నాం తప్ప మనకు డబ్బులు రావడం లేదు. సరే, మన అదృష్టం. మనలాగా ఇంకో 5-6 రాష్ట్రాలున్నాయి. ఉన్న కలిగిన వాళ్ళ నుంచి తీసి పేదవాళ్ళకి పెట్టాలి కాబట్టి అదొక ప్రాసెస్ జరుగుతూ ఉంటే దానికి మనకు అభ్యంతరం లేదు. కానీ ఇది కఠోరమైన వాస్తవం. ఇట్లా చాలా విషయాలున్నాయి. నేను ఒక్కటే మాట మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఈ దేశాన్ని ఇంకెవరో పరిపాలించినట్టు వేరే వాళ్ళు ఎవరు ఎంత గొంతు పిచ్చుకొని మాట్లాడుతున్నాండి. మీరు రోజు టీవీలలో నరేంద్ర మోడీ స్పీచ్ నుండి మైకులు వలిపోతున్నాయి, రాహుల్ గాంధీ స్పీచ్ నుండి మైకులు వలిపోతున్నాయి. ఎవరు అసలు దొంగలెవరు? ఈ ఇద్దరే, వేరే ఎవరో కాదు. ఈ దేశాన్ని గది చేసింది ఎవరండి? వీళ్ళిద్దరు భక్తులే, వేరే వాళ్ళు కాదు. నేను ఒక్క సత్యం చెప్తే మీరు నమ్మలేరు. మాట కఠినంగానే ఉంటుంది, కానీ సత్యం. భారతదేశానికి, ఈ దేశానికి భగవంతుడు కావచ్చు లేదా ప్రకృతి కావచ్చు ప్రసాదించినటువంటి వరం. ఈ దేశంలో 70,000 టీఎంసీల నీళ్లు మనకున్నాయి. 70,000 టీఎంసీలు. 70,000 టీఎంసీల నీళ్లు మనకుంటే మనకు వ్యవసాయానికి అనుకూలమైన భూమి భారతదేశంలో కేవలం 40 కోట్ల ఎకరాలు మాత్రమే ఉంది. 70,000 టీఎంసీ వాటర్ ఉంది. వ్యవసాయ అనుకూలమైన భూమి 40 కోట్లు ఉంది. మొత్తం ఏక ఇంచు లేకుండా దేశమంతా వాడితే కూడా 40,000 టీఎంసీలు సరిపోతాయి. ఇంకా 30,000 టీఎంసీలు మిగులుతాయి. 73 సంవత్సరాలు గడిచిపోతే అలా 50 ఏళ్ల పైబడి కాంగ్రెస్ పాలిస్తే, 11 ఏళ్ల పైబడి ఎన్డీఏ రూపంలో బీజేపీ పాలిస్తే తాగునీళ్లు లేవు దేశంలో, సాగునీళ్లు లేవు. నీటి యుద్ధాలని సిగ్గులే కూడా మాట్లాడతారు. మీకు తెలివి ఉంటే ఈ పరిస్థితి ఉంటుందా? సజీవ సాక్ష్యం తెలంగాణలో ఇప్పుడు మన రాష్ట్రంలో జరుగుతున్న చరిత్ర నేను చెప్తా ఉన్నా. మీరు పేపర్లలో చదువుతుంటారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అని అపాయింట్ అయి ఉన్నది. ఇది కృష్ణా జలాల పంచాయతీ దింపాలని 2004లో అపాయింట్ అయింది. ఇలా 2019, 15 ఏళ్ళు అయిపోతుంది. ఏం లేదు. 15 ఏళ్ళు ట్రిబ్యునల్ తీర్పు రాదు. ఇది భారతదేశం. కాంగ్రెస్ తెలివి, బీజేపీ తెలివి. ఒక నీళ్ల ట్రిబ్యునల్ 2 నెలల్లో 3 నెలల్లో తేల్చాల్సిన విషయం 15 సంవత్సరాలు అయితే పరిష్కారం కాదు.
20 ఏళ్ళకి పరిష్కారం కావాలి, పర్మిషన్లకు ఇంకో 20 ఏళ్ళు, ప్రాజెక్టు కట్టడానికి ఎన్ని ఏళ్ళు, ఇవన్నీ రావాలి. నీళ్లు వస్తాయా? ఇదా దేశాన్ని నడిపించే పరిస్థితి? ఇది వాస్తవం కాదా? ఈ మధ్య నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రధానమంత్రి మీద అగ్గి మీద గుగ్గిలమై మాట్లాడినాను. కోపానికి వచ్చిన ఒక కుట్రలు నేను, అంత కోపం వచ్చింది నాకు కూడా. ఏమైందే మా ట్రిబ్యునల్ తేల్చగొట్టచ్చు కదా అంటే, అరే బాయ్సాబ్ ఇప్పుడు ఎక్కడ మాట్లాడతాం నీళ్ళ విషయాలు, కావేరి మాట అన్నమో లేదో తమిళనాడు అంతా బగ్గుమన్నదని మాట్లాడింది. మీకు తెలివి లేక బగ్గుమంటుందని నేను చెప్పిన. దేశంలో నీళ్లు లేకనా? 70,000 టీఎంసీల నీళ్లు పెట్టుకొని అన్ని రాష్ట్రాలకు సరిపోయే నీళ్లుండగా దాన్ని అలాట్ చేసి పంపిణీ చేసి ప్రాజెక్టు నిర్మించి నీళ్లు ఇచ్చే శాతగాక మీరు దద్దమ్మలు ముద్దన్నలు కాబట్టి ఈ విధంగా తయారైన దేశం అని చెప్పడం జరిగింది. ఇది వాస్తవం. ఈ బాధ దేశానికి పోవాలి, నీళ్లు భారత భూభాగం మీదకి రావాలి, జీవనదుల నీళ్ళన్నీ సస్యశ్యామల దేశాన్ని చేయాలి. ఈ దద్దమ్మలు ఈ కాంగ్రెస్ బీజేపీ ఉంటే సాధ్యం కాదు. వీళ్ళు ఏం చేస్తారండి? ఇక్కడున్న స్థానిక కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు ఇలా పెద్ద పెద్ద నోళ్లు పెట్టుకొని, ఏం సమస్య లేనట్టు, మంచినీళ్ళ బాధ లేనట్టు, వీళ్ళు మాత్రమే హిందూ మతాన్ని టేకదారి తీసుకున్నట్టు. ఒకడేమో హిందూ హిందూ, నువ్వేనా హిందూ? మేం కాదా హిందూ? ఇక మేము తిరుపతికి పోము, ఏములాడకి పోము, కాళేశ్వరం పోము, గుండు కొట్టుకోమా? మేము మొక్కమా మొక్కులు? మీకన్నా నికాల సింధులే మేమే. నేను చేసిన యాగాలు ఇండియాలో ఎవడు చేయడు. ఇక ఉల్టా నరేంద్ర మోడీ నన్ను మాట్లాడిండు, ఈయనకు పూజలు చేసినంత టైం ప్రజల కోసం ఇయ్యడు అని. మరి హిందువులేనైతే నేను పూజ చేస్తే నీదేం పోయింది? నేనా మోడీ గారు నీకు ఇష్టం ఉంటే నువ్వు కూడా నీకు ప్రసాదం తీర్థ నీకు కూడా పెడతా అని చెప్పిన. ఏం పని లేదు, ఫేస్బుక్ ఒకటే లొల్లి. ఇప్పుడు హిందుత్వ సంప్రదాయాలు కాదు, నువ్వే కాపాడతావు సంప్రదాయాలు. ఇక మేము 21 దినం చేసుకోము, సత్య తద్దినం చేసుకోము, లగ్గానికి పంతులు ఇవ్వము. దేశం మీరు లేకపోతే నడవదు, మీరు లేకపోతే లగ్గాలు కావా? మీరు లేకపోతే ఎమరాడ గుడి బంద్ అవుతుందా? మీరే పుట్టించినారు గుడి. ఇక వీళ్ళది ఈ దుకాణం. ఇక 50 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ ఏం లేదు, మన్ను కూడా లేదు. బాధ ఎక్కడ కలుగుతుందంటే, ఇంకా చాలా దుఃఖకరమైన బాధ ఏంటంటే, సిగ్గుపోతే చెప్పుకుంటే చెప్పన్నా, ఒక ఆయనేమో ఇప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ అండి, ఎవరు? నరేంద్ర మోడీ. ఇంత పెద్ద 130 కోట్ల మంది భారతదేశానికి ప్రధానమంత్రి ఆయన, ఎవరు? మోడీ గారు. ఇంకొక ఆయన ప్రధానమంత్రి కాగోరేట ఆయన ఎవరు? రాహుల్ గాంధీ. ఇక వాళ్ళ నాయనమ్మ, వాళ్ళ ముత్తాత, వాళ్ళ తాత, వాళ్ళ నాయన అంతా ప్రధానమంత్రిలో ఉంటుంది దేశానికి. ఇప్పుడు ఈయన కావాలట. ఏం మాట్లాడతారండి వాళ్ళు టీవీలలో? ప్రపంచం అనేది ఒకటి ఉంది, మనం చూస్తాంది, మనకి ఇజ్జత్మానం ఉండాలి అని సోయినదా? ప్రధానమంత్రి చోర్ హే అని రాహుల్ గాంధీ రోజు మీరు చూస్తలేరా టీవీలలో? ఇప్పుడు నేను చెప్తాను కదా ఈ సంగతి, రోజు టీవీలలో. ఏ ప్రధానమంత్రి కాగోరట ఆయన ఉన్న ప్రధానమంత్రిని పట్టుకొని, ఈ ప్రధానమంత్రి చౌకీదార్ నయ్యే, ఏ చోరే అని రాహుల్ గాంధీ చెప్తాడు. ప్రధానమంత్రికి ఉన్నాయని చెప్తాడు. ఏం చెప్తాడు? వీళ్ళు తల్లిగోగులు ఇద్దరు జమానత్ మీద తిరుగుతారు బయట, దొంగతనం చేసిన నేషనల్ హెరాల్డ్ కేసులా జమానత్ మీద బయట తిరుగుతున్నారని చెప్తాడు. గీవీళ్ళ మన ప్రధానమంత్రులు ఏమనుకుంటుంది ప్రపంచం మన గురించి? ఎంత చులకన భావం ఏర్పడుతుంది? ఏం చీప్ దందా ఇది? చేయాల్సిన పని పక్కన పెట్టి రాష్ట్రాలు ఎంబడ పడతారు. రాష్ట్రాలకి ఇవ్వాల్సిన స్వేచ్ఛ ఇవ్వరు. రాష్ట్రాల మీద పెత్తనం ఎంతవరకు అండి? ఎక్కడో మంతనిలో, మలహార మండలంలో, ముత్తారం మండలంలో రోజ్గార్ కూలీ జరిగితే తప్పకుండా ఢిల్లీలో డబ్బులు ఎత్తాడు ప్రైమ్ మినిస్టర్. ఇక్కడ సర్పంచ్ ఎందుకు, ఈ మండలాధ్యక్షుడు ఎందుకు, జిల్లా పరిషత్ ఎందుకు, ఎమ్మెల్యే ఎందుకు, ఎంపీ ఎందుకు, మంత్రి ఎందుకు, ముఖ్యమంత్రి ఎందుకు? ఇక్కడ ఇది ప్రధానమంత్రి చేయాల్సిన పని, కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పనినా ఇది? ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ఎవరికి కావాలి నాయన?
గ్రామ్ సడక్ నువ్వు ప్రధానమంత్రి వేస్తావు. ప్రపంచంలో ఏ దేశంలో ఉంటుందా ఈ పద్ధతి? ఇది చేసేవాళ్ళు లేరా కింద? తెలంగాణలో 3% ఉండదేమో చేయబోయి ఇంకేదో చేస్తారని, చేసేది చేయకుండా వేరే పని చేస్తారని. పాకిస్తాన్ కంట్రోల్ చేయరు, రక్షణ వ్యవహారాలు పట్టించుకోరు, తెలివితేటలు లేవు, అంతర్జాతీయ వ్యవహారాలు చక్కబెట్టరు, ఉన్న నీళ్లను వాడరు. ఇంకా సిగ్గుపోయే ముచ్చట ఏంటంటే ఏ కాంగ్రెస్ నాయకుడు మాట్లాడతాడో, ఏ బీజేపీ నాయకుడు మాట్లాడతాడో రమ్మని నేను మాట్లాడుతా ఉన్నా. సిగ్గు అవుతుంది. మన దేశంలో మీరు నమ్మరు నేను చెప్తే ఈ మాట, ఎంత తెలివి కలవాలి ఈ రెండు పార్టీలు అంటే, దేశంలో ఇవాళ కరెంట్ ఎంతున్నది? 3,44,000 మెగావాట్లు ఉన్నది. భారతదేశం యొక్క విద్యుత్ స్థాపిత శక్తి, ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ అంటారు ఇంగ్లీష్లో, 3,44,000 మెగావాట్లు ఉన్నది. అందులో థర్మల్ అంటే దీనిలో సోలార్ పవర్ ఉన్నది, అది పొద్దాక వస్తుంది, తెలంగాణ రాదు. అదేవిధంగా హైడ్రో ఎలక్ట్రికల్ అంటే నీళ్లతో అయితే ఉన్నది, అది వర్షకాలం అప్పుడు వస్తుంది, సంవత్సరం పొడుగుతా రాదు. కానీ థర్మల్ పవర్ ఉంటుంది, ఆటోమిక్ పవర్ ఉంటుంది, అది మాత్రం సంవత్సరం పొడుగుతూ వస్తుంది. అది 2,21,000 మెగావాట్ల దేశంలో, భారతదేశంలో. కానీ భారతదేశం వాడే కరెంట్ ఎంతనో మీకు తెలుసా? ఈ దేశం హైయెస్ట్ వాడిందే 1,80,000 మెగావాట్. 3,44,000 మెగావాట్ల ఉత్పత్తి ఉంటే ఛత్తీస్గఢ్లో మన పక్క రాష్ట్రం గోదావరికి అవుతుంటుంది 37,000 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లు మూతబడి ఉన్నాయి. ఇవాళ వాటిని వాడే తెలివి లేదు మనకు. 70,000 టీఎంసీల నీళ్లుంటే దాన్ని వాడం. విద్యుత్ ఉన్నదే తక్కువ, ఆ ఉన్నదాన్ని కూడా వాడే తెలివి లేదు. అంత గొప్ప విద్యుత్ పాలసీ ఉంది దేశంలో. వీళ్ళు బీజేపీ, వీళ్ళు కాంగ్రెస్, వీళ్ళు జాతీయ పార్టీలు. ఇదా జాతీయ పార్టీ పాలసీ? ఇట్లుండొస్తున్నా ఇంత దిక్కుమాలతనంగా ఏ దేశంలో ఉంటుందా? ఇది మారాలే, మారి తీరాలే. ఈ కరీంనగర్ గడ్డ ఇది లక్ష్మి గడ్డ. ఇక్కడ ఏ సంకల్పం చేసినా తెలంగాణ కోసం నేను బయలుదేరుతా అంటే నాకు సర్దిగట్టి పంపించిన మీరు 15 ఏళ్ళు నిద్ర పోకుండా 6 నెలలు కొట్లాడి కరీంనగర్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను నేను. ఈరోజు ఇదే గడ్డకు కావాలని మా రాజేంద్ర గారికి, వినోద్ గారికి, జిల్లా నాయకులను రిక్వెస్ట్ చేసి సమాఖ్య ప్రభుత్వం రావాలి, ఫెడరల్ ఫ్రంట్ రావాలి దేశంలో. ఈ దద్దన్నలు ముద్దన్నల యొక్క పార్టీలు పోవాలి. ఈ దేశం బాగుపడాలంటే ఎవడో మగోడు పుట్టాలి, అన్నో పొలికేక రావాలి. 16 సీట్లు ఇస్తే ఏం చేస్తావు కేసీఆర్? 2001 కూడా దద్దన్నలు గిట్లే మాట్లాడి ఆడదేస్తావు నువ్వు తెలంగాణ అని. ఆనాడున్న ముఖ్యమంత్రుల సంకల పడి పైరేవీలు చేసుకొని బతికిరు సన్నాసిన కొడుకులు. మనం 16 లేము, అన్ని వ్యూహాలు బయటకు చెప్తాం. ఆల్రెడీ 120 మందిని జమగట్టిన నేను. ఒక్కలమే లేం మనం. మనతో పాటు నేను పోయిన మీరు చూసిండ్రు, ఏ రాష్ట్రాలకు పోయి నేను మాట్లాడిందో మీరందరూ కనిపెట్టిండ్రు. వాళ్ళకి ఏమేమి నూరిపోయానో నూరి పోసేస్తున్నా నేను. రెడీ చేస్తాను. ముందుగానే పోయి తొర్రకుర్రా పిచ్చోళ్ళు లెక్క బిస్సం మన చేతిలో పెట్టుకుంటే వంతని చెప్పినాం. ఎక్కడో కూడా అడిగేటోడు పుట్టకపోతే ఈ దేశం గిట్లే పోవన్నా, కరెంటు గది గిట్లే ఉండన్నా, కరువులు ఇట్లే ఉండన్నా, సస్యశ్యామలంగా ఉండాల్సిన భారతదేశం 70,000 టీఎంసీల నీళ్లు కలిగి ఉండి ఎందుకు అవస్థపడాలి? మంచినీళ్లకు, తాగునీళ్లకు, సాగునీళ్లకు. సగం భారతదేశం చీకట్లో ఉన్నది అలా అంధకారంలో. సుమారు 18 రాష్ట్రాల్లో భయంకరమైన కరెంటు కోతలుంటాయి. ఏం దుస్థితి, ఏం దౌర్భాగ్యం ఈ దేశానికి. ఇంత దిక్కుమాలిన పాలసీ ఉంది. సంపదను పెంచే తెలివి లేదు. ఇప్పుడు 1950 నాటి మాటలు మాట్లాడతారు. చైనా దేశం హిమాలయ పర్వతాలకు అవతల పక్కున్నది, మనం ఇవతల పక్కున్నాం.
మనకంటే వ్యవసాయ భూమి తక్కువ, ఎడారి ఎక్కువ, ఎత్తులు పల్లాలు గుట్టలు ఇట్లుంటాయి, దరిద్రం ఉంటుంది. కానీ ఇలా వాళ్ళు ఎక్కడన్నారు, మనం ఎక్కడున్నాం? మనకు గంగా నది ఉన్నట్టే వాళ్ళకి యాంగ్జీ నది ఉంటుంది. ఉత్తర చైనాలో నీళ్లు లేకపోతే 1000 టీఎంసీల నీళ్లు 1600 కిలోమీటర్లు తీసుకుపోయి అక్కడ నీళ్ళు ఇస్తా ఉన్నారు. 3 ఏళ్లలో కంప్లీట్ చేసిన ప్రాజెక్టును. మరి మన కర్మ ఏంది దేశంలో? ఏం బాధ ఇది? ఇక్కడ ఉన్నది దేశం, మన దాంట్లో 3వ వంతు ఉండదు, 4వ వంతు ఉంటుంది అమెరికా. 1/4 ఆఫ్ ఇండియా పాపులేషన్ వైజ్ చూసుకుంటే. కానీ వాని కరెంట్ ఎంత? 10 లక్షల మెగావాట్లు వాళ్ళ స్థాపిత విద్యుత్ శక్తి. చైనా 9,25,000 మెగావాట్లు, మనకున్నదే 3,44,000. అది కూడా వాడే తెలివి మనకు లేదు. ఇట్లా అనేకమైన విషయాలు చెప్తే చాలా సిగ్గుపోతుంది. దేశం కదా, దేశం సంగతి బయట పెట్టద్దని కొద్దిగా బాధ్యత ఉన్న వ్యక్తులు అనిపిస్తుంది. కానీ సమయం వచ్చినప్పుడు కనీసం దేశ ప్రజలకైనా సరే చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది, అవసరం ఉంటుంది. ఇక వీళ్ళ తెలివితేటలకు వీళ్ళు క్రియేట్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీళ్ళు కట్టిన రైళ్లు, వీళ్ళు కట్టిన రైల్వే లైన్లు, వీళ్ళు వేసిన రోడ్లు ఎంత గొప్ప, ఎంత చక్కగానే వేడిచిన దేశంలో అంటే అంతర్జాతీయంగా ట్రక్కులు అంటే లారీల స్పీడ్ ఎంత? గంటకు 80 కిలోమీటర్లు పోతుంది. ఇండియాలో లారీల స్పీడ్ ఎంత? 36 కిలోమీటర్లు పోతుంది. ఎన్నడూ బాగుపడాలి మనం? ఈ దేశంకి ఈ దద్దమ్మల చేత ఇంకా బాగుపడుతుందా? ఇది వాస్తవం కాదా? అదేవిధంగా చైనా దేశంలో 1975 వరకు కూడా దరిద్రంగా మనకన్నా తక్కువ జీడిపి ఉన్న చైనా, వాళ్ళ దగ్గర ఇలా ఎక్స్ప్రెస్ హైవేస్ 23,000 కిలోమీటర్లు ఉన్నాయి. ఇండియాలో కేవలం 2,000 కిలోమీటర్లు ఉన్నాయి. గూడ్స్ రైలు వేగం, మాల్ గాడి అంటాం మనం, 80 కిలోమీటర్లు ప్రతి గంట పోతుంది బయట. మన భారతదేశంలో 24 కిలోమీటర్లు మాత్రమే స్పీడ్ ఉంటుంది. విమానాల సరుకు, విమానాలలో ఎయిర్ కార్గో అంటారు, సరుకు రవాణా అవుతుంది. 21,305 మిలియన్ టన్నులు రవాణా అయితే చైనాలో, మన దగ్గర 1,089,894 అయితే. విమానాల్లో ప్రయాణం చేసే వాళ్ళు 49 కోట్ల మంది ఏడాదికి, మన దగ్గర 11 కోట్ల మంది. తలసరి విద్యుత్ వినియోగం చైనాలో 4,475 యూనిట్లు, మన దగ్గర 1,500 యూనిట్లు. సగటు మనిషి బతికే వయసు అక్కడ 76 ఏళ్ళు, మన దగ్గర 67 ఏళ్ళు. మరి అవతల వాడున్నాడు, ఇవతల మనం ఉన్నాం. వాడు బంగారం తింటుండా? అమెరికాలో గట్లుంటుందట, లండన్లో గిట్లున్నదట, హాంకాంగ్ కాడ 100 అంతస్తుల బంగారం ఉన్నదట, జపాన్లో బుల్లెట్ రైలు ఉన్నదట. ఈ స్టోరీ ఇనుడే మన ఇండియా బతుకా? ఎన్ని రోజులు వినాలే? అమెరికాలో పడేమైనా బంగారం తింటుండా? మనమేమైనా మన్ను తింటున్నామా? అక్కడ గట్లెందుకు ఉండాలి, ఇక్కడ గిట్లెందుకు ఉండాలి? వానికి బుర్ర ఉన్నది, మనకు లేదు. మనం ఈ హిందూగాళ్ళు, బొందుగాళ్ళు, ఈ దిక్కుమాలిన దరిద్రంగాల చేతుల పడి విలవిల్లాడుతున్నది ఈ దేశం. ఈ దేశం బాగుపడాలంటే అంతర్జాతీయ స్థాయిలో ఇతర దేశాలకు ధీటుగా తల ఎత్తుకొని ముందుకు పోవాలంటే ఈ ఇద్దరు దరిద్రులను తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్, బీజేపీలను తరిమి కొడితేనే ప్రత్యామ్నాయ సమాఖ్య రాజకీయాలు ఈ దేశంలో వస్తాయి. రాష్ట్రాల పెత్తనం నడవాలి, రాష్ట్రాల కోరికలు మన్నించబడాలి, కేంద్రం చేసే పనులు కేంద్రం చేయాలి, న్యాయ వ్యవస్థలో సంస్కరణలు రావాలి, శాసన వ్యవస్థలో రావాలి, ప్రభుత్వాల నిర్మాణంలో రావాలి. ఇంత పెద్ద దేశానికి ఒక సుప్రీంకోర్టు ఉంటుందా? సుప్రీంకోర్టు తీర్పిస్తే అది లా. ఎక్కడో ఏదో రాష్ట్రంలో జరిగే చిన్న దాని మీద ఒక జడ్జిమెంట్ వస్తే అది మొత్తం దేశానికి వర్తించానా? ఈ విధానం సరి అయిందేనా? కాదు. న్యాయ వ్యవస్థలో సమూల మార్పులు రావాలి, పరిపాలనా విధానంలో రావాలి. కేంద్రం పనిచేయాలి, రాష్ట్రాలు పనిచేయాలి. ఇవి జరగాలంటే దేశంలో ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలు శాసించేటువంటి, రాష్ట్రాలు హక్కులు కలిగి ఉండేటువంటి ఫెడరల్ గవర్నమెంట్ రావాలి, సమాఖ్య ప్రభుత్వం రావాలి. దానికోసం నేను మీ బిడ్డగా మీకు మనవి చేస్తా ఉన్నా.
తెలంగాణ కథ దగ్గర పడతా ఉంది. మంచినీళ్ళ కోత దగ్గర పడ్డది. సాగునీళ్ళ కోత 5-6 నెలలైతే కథమవుతుంది. కరెంటు బాధలు రావు. ఆర్థికంగా బ్రహ్మాండంగా పురోగమిస్తున్నాం. ఒక అద్భుతమైన రాష్ట్రంగా తయారు చేస్తా ఉన్నాం. మీరు దీవిస్తే, మీరు ఆశీర్వదించి పంపిస్తే ఈ దేశం తలరాత కూడా మార్చడానికి నేను ప్రధానమైన పాత్ర పోషిస్తాను మనవి చేస్తా ఉన్నా. 100% ఈ 16 ఎంపీలతో కాదు, ఇంకా 100-150 మంది ఎంపీలను జమ చేసి దేశ రాజకీయాలను తెలంగాణ ప్రభావితం చేయాలి. తెలంగాణ దేశానికి ఒక చోదక శక్తి కావాలి. తెలంగాణ దేశానికి ఒక దిక్సూచి కావాలి. అనేక పథకాలలో దేశానికి ఎట్లయితే ఇప్పుడు మార్గదర్శకంగా ఉన్నామో, దేశంలో నంబర్ 1గా ఉన్నామో, అదే పద్ధతిలో ఇంకా చాలా విషయాలు నేను చెప్తే తెల్లారిదాకా చెప్పచ్చు. నేను అంతా చెప్పి బోరు కొట్టాను. కానీ ఇటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఎన్నో మార్పులు రావాల్సిన అవసరాలు ఉన్నాయి. దానికోసం మీ ఆశీర్వచనం కావాలి, మీ బలం కావాలి. చివరిగా నేను ఒకటే మాట మీ ముందు పెడతా ఉన్నా. కరీంనగర్లో మీ ఆజ్ఞ తీసుకొని ఈ ఎన్నికల తర్వాత సంభవించే పరిణామాలు చూసి ఒకవేళ అవసరమైతే జాతీయ పార్టీని కూడా స్థాపించి భారతదేశం మొత్తం ఒకటి చేస్తా అని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఈ మాట కరీంనగర్ గడ్డ నుంచే చెప్పాలి. ఇది కలిసి వచ్చిన గడ్డ అని చెప్పి, పోరాటాల గడ్డ అని చెప్పి ఇక్కడి నుంచి నేను మనవి చేస్తా ఉన్నా. ఎవరో ఒకరు నడుము కట్టకపోతే ఆనాడు కూడా అందరూ అనుకుంటున్నారు నేను కూడా పెదవులు దప్పరిస్తే తెలంగాణ రాకపోయాల. 200 పెన్షన్ 2000 కాలే వచ్చినాయి జన్మల. ఆ పేదల వల్ల ఆదుకుందురా. ఇతర సమైక్య రాష్ట్రమే ఉంటే ఇయ్యాల కూడా పేదలను ఎవడాదుకుంటుండే. ఇలా కాళేశ్వరం కనబడుతుండేనా? మిషన్ భగీరథ వస్తుండేనా? 24 గంటల కరెంట్ వస్తుండేనా? ఆనాడు మీ దీవెనతో ధైర్యం చేసిన నడుము కట్టే కాబట్టి ఇవాళ తెలంగాణ వచ్చింది. పేదలను ఆదుకుంటున్నాం, రైతులను ఆదుకుంటున్నాం, అందరినీ కాపాడుకుంటున్నాం, అన్ని వర్గాల ప్రజలను కాపాడుకొని ముందుకు పోతున్నాం. అదే పద్ధతిలో ఈరోజు దేశానికి అవసరమవుతున్నది కాబట్టి మీ దీవెనతోని ఖచ్చితంగా దేశ రాజకీయాలను ప్రభావితం చేయడానికి నా చివరి రక్త బొట్టు వరకు కూడా పోరాటం చేస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎక్కడో ఒకడు ఎవడో ఒకటి తెగించాలి, ఎక్కడో ఒకడు ఎవడో ఒకటి పిడికిలు ఎత్తాలి, దేశాన్ని ప్రభావితం చేయాలి, ప్రజలను నడిపించాలి. ఆ సమయం దగ్గర పడుతున్నది. ఈ దరిద్ర పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ ముక్త భారత్, బీజేపీ ముక్త భారత్ కాదు, కాంగ్రెస్ బీజేపీ ముక్త భారత్ కావాలి. ఈ రెండు దరిద్రం పార్టీలు ఏవైతున్నాయో వీళ్ళు ఏం చేయలే, వీళ్ళు ఏం చేసినో బయటపడ్డది. వీళ్ళ సంగతి తెలిసిపోయింది మనకు. గోల గోల, వీడిని వాడు తిట్టా, వాడిని వీడి తిట్టా, తూకిత్తా, మైకిత్తా, ఈ రాజకీయాలు తప్ప పేద ప్రజలను కానీ, రైతులను కానీ, మంచినీళ్ళ కోస కానీ, సాగునీళ్ళ కోస కానీ పట్టించుకున్న పాపాన్ని ప్రభుత్వాలు పోలే. మౌలికమైన వసతులు రాలే. అనేకమైన మార్పులు తెచ్చే అవసరం ఉంది. స్ట్రక్చరల్ చేంజెస్ రావాలి, అన్ని వ్యవస్థల్లో రావాలంటే ఖచ్చితంగా రాజకీయాలు తీవ్రంగా ప్రభావితం కావాలి. అటువంటి రాజకీయాల కోసం మీ దీవెన పొందుదామని నేను వచ్చిన. ఎల్లుమంటారా నన్ను జాతీయ రాజకీయాల్లోకి? ఎల్లుమంటలంతా పిడికిలు ఎత్తాలి ఒకసారి దయచేసి. అక్క మీరు కూడా ఎత్తాలి. వెళ్ళాను నేను. దేశ రాజకీయాలలో గ్యారంటీగా తెలంగాణ పెద్ద పాత్ర పోషించాలి. ఇవాళ మన శక్తి 16 ఎంపీలు కాదు, 2 ఎంపీలతో గుద్ది తెలంగాణ తెచ్చినామో, మీరు 16 గెలిపిస్తే అవతల 160 మందిని జమ చేసి దేశంలో అగ్గి పెట్టాలి, గత్తనలు ఇవ్వాలి. 100% ఆ పని జరగాలి. మీ బిడ్డగా కరీంనగర్ దీవెనతోని ఫెడరల్ ఫ్రంట్ రాజకీయాలను బలోపేతం చేసి ఈ దేశాన్ని దుర్మార్గుల నుంచి విముక్తి చేసి ఒక అద్భుతమైన భారతదేశ నిర్మాణానికి ముందడుగు వేస్తా అని చెప్పి మీకు తెలియజేస్తూ, అనేకమైన విషయాలున్నాయి, చాలా చెప్పాల్సిన అవసరం ఉంది. అవన్నీ చెప్పినా మీకు బోరు కూడా కొట్టేదలుచుకోలేదు. మీ దీవెనతోని బ్రహ్మాండంగా ముందుకు పోతాం. ఒక మాట కూడా మీకు చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఇవన్నీ నా కడప నేనే పెట్టుకోలే. ఈ విషయాలు మీకు చెప్పినవన్నీ కూడా నీతి ఆయోగ్ మీటింగ్లలో ప్రధానమంత్రికి బల్లగుద్ది చెప్పినాం. నిన్నగాక మొన్న ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా మన రాష్ట్రానికి వస్తే మనకు జాతీయ విధానాల మీద ఉన్న పరిణతిని, కన్సర్న్ ఒక బుక్ కూడా వాళ్ళ చేతికి అందించినాం. ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా వస్తే ఏ రాష్ట్రం వాడు వారి కథ చెప్పుకుంటాడు కానీ దేశం గురించి వాడు చెప్పాడు.
మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రమే దేశం గురించి కూడా చెప్పినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని మనవి చేస్తా ఉన్నా. మనం ఇచ్చినాం దీన్ని 5 నిమిషాలలో దేశం గురించి ఏదైతే మనం ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియాకి నేను ఇచ్చినో 5 మినిట్స్ లో ప్రెస్ వాళ్ళందరికీ కూడా ఎలక్ట్రానిక్ పద్ధతిలో మీకు పంపిస్తా ఉన్నాం. ఈ ఉపన్యాసం అయితేప్పటికీ మీకు అందుతుందని ప్రెస్ మిత్రులకు కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. బట్టి మాటలు కాదు, ప్రయత్నం నేను ఏడాది కిందనే ప్రారంభం చేసినాను. ప్రస్థానం మొదలు పెట్టినాం. తప్పకుండా ఈ దేశానికి పెను మార్పులు రావాల్సిన అవసరం ఉంది. దేశంలో ఒక కొత్త భారతదేశం ఆవిష్కారం కావాల్సిన అవసరం ఉంది. తెలంగాణ కోసం నడుము కట్టినటువంటి గడ్డ నుంచే కరీంనగర్ నుంచి ఎన్నికల ద్వారా సమరశంకం పూరించాలనే మీ ఆశీర్వాదం కోసం నేను వచ్చినాను. ఇంత పెద్ద సంఖ్యలో లక్షల సంఖ్యలో మీరందరూ కూడా వచ్చి ఎండ లెక్క చేయకుండా నన్ను దీవించినందుకు మరొకసారి శిరస్సు వంచి కరీంనగర్ గడ్డకు నేను హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. సమావేశాన్ని ఇంత గంభీరంగా ఆర్గనైజ్ చేసినటువంటి మా మంత్రివర్యులకు, శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కారు గుర్తుకే ఓటేసి మన కరీంనగర్ ఎంపీగా పెద్ద మెజార్టీతోని గౌరవనీయులు వినోద్ గారిని గెలిపించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. అతను ముందు నుంచి కూడా క్రియాశీల రాజకీయాలలో, ఉద్యమ పార్టీలలో, కమ్యూనిస్ట్ పార్టీలో జీవితం అంతా గడిపిన వ్యక్తి, ఉద్యమంలో నాతో కలిసిన వ్యక్తి, ఏనాడు కూడా తెలంగాణ ఉద్యమంలో వెన్ను చూపినటువంటి వీరుడు, నా వెంట నికార్సుగా ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి ఎంపీ గెలిస్తే రేపు డెఫినెట్ గా నేను చెప్తున్న ఫెడరల్ సమాఖ్య వస్తే ఆయన మామూలు ఎంపీగా ఉండడు, కేంద్రంలో మంత్రి కూడా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కరీంనగర్ ఆ గౌరవాన్ని పొందాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఆ విధంగా ఒక పెద్ద వ్యక్తి మీకు ఇక్కడ అందుబాటులో ఉంటే నాకు సగం బాధ పోతుంది, నా బరువు పోతుంది. కాబట్టి వినోద్ గారిని బంపర్ మెజార్టీ ఇచ్చి, దేశమే ఆశ్చర్యపోయే మెజార్టీ ఇచ్చి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ నేను కరీంనగర్ గడ్డకు మరొక్కసారి నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ.